అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందొరంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంతో మనం శ్రీమద్ భగవద్గీతలోని 9 అధ్యాయాలు శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల పూర్తి చేసుకున్నాము. ఈ భాగంలో మనం 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ విభూతి యోగంలో 42 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ భాగంలో శ్లోకాల ముందు ప్రవేశించే ముందు ఒకసారి ఈ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి మనం అధ్యాయాన్ని పరిచయం చేసుకొని తర్వాత శ్లోకాల దగ్గరికి వెళ్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఇలాగా, అర్జున, నీకు నా పైన ప్రేమ భక్తి ఉంది కాబట్టి నీకు రహస్యమైనటువంటి విషయాలు చెప్తాను విను. నేను దేవతలకి మహర్షులకి అందరికీ మూలం నేనే. కావున వారు నా లీలా విశేషాలని తెలుసుకోలేరు. నేను జన్మ లేనివానిగా, అనాది అయిన వానిగా, అన్ని లోకాలకు ఈశ్వరుడిగా తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. అటువంటి వాడు అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు. మహర్షులు, సప్తమహర్షులు, సనకాది మహామునులు, మనువులు అందరూ కూడా నా భక్తులే. వారందరూ కూడా నా సంకల్పం వల్లే పుట్టారు. ఈ జగత్తులోని అన్ని ప్రాణులు కూడాను ఈ మహర్షులు, సనకాదిమునులు, మనువులు మొదలైన వారి యొక్క సంతానం కింద తెలుసుకోవాలి. నా తత్వాన్ని తెలుసుకున్నవాడు నా యందు నిశ్చల భక్తుడు అవుతాడు. ఈ జగత్తంతా నా వల్లనే సృష్టించబడి పోషింపబడి నడుస్తూ ఉంది అని చెప్పగా అప్పుడు అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిందంతా నిజమే. నిన్ను నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షి అలాగే కీర్తిస్తున్నారు. మహిమాన్వితమైనటువంటి నీ దివ్య విభూతుల్ని తెలపడానికి నీవే సమర్థుడివి. కాబట్టి నువ్వు నీ యొక్క విభూతుల్ని
నీ యొక్క మహత్యాన్ని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క అమృత వచనాలు ఎంత విన్నా నాకు తనివి తీరడం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, అర్జున, సకల ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మని నేనే, ఆది మధ్య అంతము కూడా నేనే. ద్వాదశాదిత్యులలో విష్ణువుని, ప్రకాశించే వాటిలో సూర్యుడిని, మరుత్తులలో తేజస్సుని, వేదాలలో సామవేదాన్ని, దేవతలో ఇంద్రుడిని, ప్రాణులలో చైతన్యాన్ని, రుద్రులలో శంకరుడిని, రాక్షసులలో కుబేరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో మేరువును, పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, జలాశయాల్లో సముద్రాన్ని, మహర్షులలో భృగువుని, శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో అంటే పర్వతాలలో హిమాలయాన్ని, వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో కపిలుడిని, గుర్రాలలో ఉచ్చైశ్రవసాన్ని, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుష్యులలో ప్రభువుని అంటే రాజుని, ఆయుధాలలో వజ్రాయుధాన్ని, ఆవులలో కామధేనువుని, సంతానమోత్పత్తికి కారణమైనటువంటి ఆ మన్మధుడిని, సర్పాలలో వాసుకిని, నాగులలో శేషుడిని, జలదేవతలలో వరుణుడిని, పితరులలో ఆర్యముడిని, శాసించేవారిలో యముడిని, దైత్యులలో ప్రహ్లాదుడిని, గణకులలో కాలాన్ని, మృగాలలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడిని, పవిత్రము చేయు వాటిలో వాయువుని, శస్త్రం ధరించే వాళ్ళలో శ్రీరాముడిని, చేపలలో మొసలిని, నదులలో గంగని, సృష్టి స్థితి లయకారకుడు, విద్యలలో బ్రహ్మ విద్య, వాద ప్రతివాదాల్లో వాదాన్ని, అక్షరాలో ఆని, సమాసాలలో ద్వంద్వాన్ని, మహాకాలాన్ని, విరాట్ పురుషుడిని, అందరినీ ధరించి పోషించేవాడిని, ప్రాణాలు తీసే మృత్యువుని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అనేటువంటివి నేనే. సామ శృతులలో బృహస్సామాన్ని, ఛందస్సులలో గాయత్రి ఛందస్సుని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంతాన్ని, వంచకులలో జోదాన్ని, విజేతలలో విజయాన్ని, సాత్విక పురుషుల్లో ఉండేటువంటి సత్వగుణాన్ని, వృష్ణివంశం వారిలో వాసుదేవుడిని, పాండవులలో అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని, శిక్షించే వారిలో దండశక్తిని, రహస్యాలలో మౌనాన్ని, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానాన్ని, ఇవన్నీ నేనే అని తెలుసుకో. నా విభూతులకి అంతం లేదు. సంక్షిప్తంగా ఇవి ఇంతకన్నా నువ్వు ఎక్కువ తెలుసుకున్నా కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ సమస్త జగత్తు నా యొక్క యోగశక్తి అంశతోనే నేనే ధరిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అందుకే ఆ భగవానుడు సర్వాంతర్యామి అని మనం తెలుసుకోవాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఈ 10వ అధ్యాయంలో అర్జునుడికి ఉపదేశించినది. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ప్రవేశించి మనం శ్లోకాలు ఒకటి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఇందులో మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అంటే భగవానుడు అన్నాడు, భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. భూయ ఏవ, భూయ ఏవ
మహాబాహో శృణు మే పరమం వచః యత్ తే అహం యత్ తేహం యత్తేహం అవుతుంది. ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఈ పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. భూయ ఏవ మరల ఇంకా, మహాబాహో అర్జున శృణు విను, మే నా యొక్క పరమం వచః మంచి వాక్యాల్ని తత్వవాక్యాల్ని అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పటివరకు 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఆ చెప్పిన తర్వాత ఈ 10వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, అర్జున ఇంకా నా మాటలు విను, ఇంకా నేను చెప్పేటువంటి తత్వవాక్యాల్ని విని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. యత్ తేనిని, తే నీకు, అహం నేను, ప్రీయమాణాయ ప్రీతి నందుచున్న, వక్ష్యామి చెప్తున్నాను, హితకామ్యయ మంచిని కోరి. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, అర్జున నువ్వు నా మాటలన్నింటినీ కూడాను చక్కగా విని ఆనందిస్తున్నావు కాబట్టి నీ యొక్క మంచిని కోరి ఉత్తమమైనటువంటి తత్వవాక్యాల్ని నీకు తెలియజేస్తాను, విను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. నీవు ప్రీతి నే తెలుపు దానిని వినుట కథన, హితము కలుగునట్టులు ఉత్తమమగు పరతత్వ విషయములను నీకు తగ తెలిపెద, వినుము చక్కగా శ్రద్ధగా విజయ నీవు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నీవు ప్రీతి నే తెలుపు దానిని వినుట కథన, హితము కలుగునడులు ఉత్తమమగు పరతత్వ విషయములను నీకు తగ తెలిపెద, వినుము చక్కగా శ్రద్ధగా విజయ నీవు. భావం, అర్జున నువ్వు నా యొక్క ఉపదేశాన్ని, నా యొక్క వాక్యాల్ని, నేను చెబుతున్నటువంటి ఈ తత్వజ్ఞానాన్ని అంతని, ఈ భగవద్గీతని వింటున్నావు, నువ్వు గీతనంతా వింటున్నావు, విని ఆనందిస్తున్నావు కాబట్టి నీకు నీ హితాన్ని కోరి, నీ మంచిని కోరి ఉత్తమమైనటువంటి తత్వవాక్యాలన్నింటినీ నీకు చెప్తూ ఉంటాను, విను అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 2వ శ్లోకంలో చూద్దాం. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః, అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః, అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం. మే నా విదుహు, నా ముందు వస్తుంది, నా ముందున్న నా ఇక్కడ వస్తుంది అన్నమాట, విదుహు పక్కకు వస్తుంది. సురగణాః ప్రభవం నా మహర్షయః, అహం ఆదిహి దేవానాం, అహమాదిర్హి దేవానాం. అహం ఆదిహి హి, ఆదిహి హి దేవానాం, అహమాదిర్హి దేవానాం అవుతుంది. మహర్షీణాం చ సర్వశః. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. మే నన్ను గురించి, నా విదుహు ఎరగరు, ఎవరు, సురగణాః దేవతలకు కూడా ఎవరికీ తెలియదు నా యొక్క ఏంటిది ప్రభావం, నా ఉత్పత్తి, నేను ఎలా పుట్టానో ఏం చేశానో అన్నది దేవతలు ఎవరికి కూడా తెలియదు. నా మహర్షయః మహర్షులు కూడా ఎవరు ఎరుగరు. అహం నేను, ఆదిహి మూల కారణాన్ని, హి ఏమనగా దేవానాం దేవతలకు, మహర్షీణాం చ మహర్షులకు కూడా, సర్వశః అన్ని విధాల. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, నేను ఈ ప్రపంచం, ఈ జగత్తులోకి ఎలా వచ్చాననేటువంటి విషయాన్ని దేవగణాలు కానీ మహర్షులు కానీ ఎరగరు. ఎందుకంటే నేనే వాళ్ళందరికీ కూడా మూల కారణాన్ని, అన్ని విధాలుగా మూల కారణాన్ని నేనే, వాళ్ళందరినీ సృష్టించిన వాడిని నేనే కాబట్టి వాళ్ళకి నా గురించి తెలియదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట.
ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అన్ని విధముల మూల కారణము నేను, సురలయగుగాక గొప్ప ఋషులగుగాక, ఎవ్వరును తెలుసుకొనగాలేరు నాదు మహిమ, దీని తెలుసుకొనుమయ్య విజయ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని విధముల మూల కారణము నేను, సురలయగుగాక గొప్ప ఋషులగుగాక, ఎవ్వరును తెలుసుకొనగాలేరు నాదు మహిమ, దీని తెలుసుకొనుమయ్య విజయ. ఇంద్రాది భావం. ఇంద్రాది దేవతలు కానీ భృగు మొదలైనటువంటి మహర్షులు కానీ నా యొక్క ఉత్పత్తిని, అంటే నా యొక్క లీలా అవతార విశేషాలని తెలుసుకోలేరు, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఆ దేవతలకి ఆ మహర్షులకి కూడా అన్ని విధాలుగా ఆ మూల కారణం నేనే కదా అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 3వ శ్లోకంలో చూద్దాం. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం, అసమ్మూఢ సమర్చ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం, అసమ్మూఢ సమర్చ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవి భాగం తెలుసుకుందాం. యహ మాం అజం అనాదించ, యోం ఆం అజం అనాదించ, యోమామజం అనాదించ అవుతుంది. వేత్తి లోకమహేశ్వరం, అసమ్మూఢ సహ మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇది ఈ శ్లోకం యొక్క పదవి భాగం. ఇప్పుడు ఈ శ్లోకానికి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యహ ఎవరు, మాం నన్ను, అజం జన్మలేనివాడిగా, అనాదించ మొట్టమొదటివాడిగా, ఆది లేనివానిగా, మొట్టమొదటివానిగా, ఆది లేనివానిగా, ఆది మొదలు కూడా లేనివానిగా, వేత్తి తెలుసుకుంటాడో, లోకమహేశ్వరం సర్వలోకేశ్వరుడిగా తెలుసుకుంటాడో అటువంటి వాడు, సహా అటువంటి వాడు, అసమ్మూఢ మోహం లేనివాడై, మర్త్యేషు మనుషులలో, సర్వపాపై తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అన్ని పాపాల నుంచి ప్రముచ్యతే విముక్తుడవుతాడు. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఎవరైతే నన్ను కారణరహితుడిగా, జన్మరహితుడిగా, సర్వలోకేశ్వరుడిగా తెలుసుకుంటారో అటువంటి వాడు, అటువంటి మనవుడు మోహం లేకుండా పాపాలన్నిటి నుంచి కూడాను విముక్తుడైపోతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. పుట్టుకయును లేక మరియు మొదలు లేక, సకల లోకాల నుండు ఈశ్వరునిగాను నేననుచు నన్ను తెలిసిన మానవుండు, మోహమున్ లేక పాప విముక్తుడగును. పద్యం బట్టి ఇంకోసారి. పుట్టుకయును లేక మరియు మొదలు లేక, సకల లోకాల నుండు ఈశ్వరునిగాను నేననుచు నన్ను తెలిసిన మానవుండు, మోహమున్ లేక పాప విముక్తుడగును. ఈ శ్లోకం యొక్క భావం. ఎవరైతే నన్ను ఈ పుట్టుక మొదలు లేనటువంటి వాడిగాను, సర్వలోకేశ్వరుడిగాను, సర్వలోకాలకి ఈశ్వరుడిగాను నన్ను తెలుసుకుంటాడో అటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అటువంటి నరుడు అన్ని మోహం లేకుండా తను చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడాను విముక్తుడవుతున్నాడు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 4వ శ్లోకంలో చూద్దాం. 4వ శ్లోకం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవీ భాగం తెలుసుకుందాం. బుద్ధి జ్ఞానం అసమ్మోహ, బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ అవుతుంది. క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవః అభావః భవో భావః భవో భావో అవుతుంది అన్నమాట. భయం చ అభయం ఏవ చ, భయం చాభయమేవ చ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాలన్నిటికీ పదాలు తెలుసుకున్నాం కదా, ఆ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. బుద్ధి అంటే నిశ్చయించేటువంటి జ్ఞానము, అంటే లోక జ్ఞానం. జ్ఞానం తత్వజ్ఞానము, పరలోక జ్ఞానం తత్వజ్ఞానము. అసమ్మోహ ప్రమత్తత లేకుండా ఉండడము. క్షమ సహనము. సత్యం సత్యవాక్ పరిపాలనము. దమః అంటే బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవడము. శమః అంతరేంద్రియాలని జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకోవడము. సుఖం ఆనందము. దుఃఖం విచారం. భవం ఉత్పత్తి పుట్టుక. అభావ అంటే ప్రళయము, అంటే ప్రళయకాలము. భయంచ భీతి భయము. అభయం ఏవచ మరియు భయం లేకపోవడము. ఇవన్నీ అంటే ఏం చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం యొక్క పద్యము 5వ శ్లోకం యొక్క పద్యము కలిపి ఒకటిగానే ఉంటుంది. ఇంకేంటంటే ఈ శ్లోకం అసంపూర్తిగా ఉంది. 5వ శ్లోకంతో కలిపితేనే ఈ శ్లోకం పూర్తి అవుతుందన్నమాట. కాబట్టి ఈ 2 శ్లోకాలకి కలిపి ఒక పద్యం 5వ శ్లోకం తర్వాత చెప్తాం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే నిశ్చయాత్మక శక్తి, అంటే ఇది మంచిది, ఇది చెడుది, ఇది ఇలాంటిది, ఇది ఇలాంటిది అని తెలుసుకునేటువంటి శక్తి. తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము అంటే జ్ఞానేంద్రియాలు నిగ్రహించడం. ఆనందం, విచారం, ఉత్పత్తి, ప్రళయం, భయం, భయరాహిత్యం. ఇంకా తర్వాత ఇంకా ఏం చెప్తాడన్నది ఈ తర్వాత శ్లోకమైనటువంటి 5వ శ్లోకంలో ఉంటుందన్నమాట. అహింసా సమతా దృష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అహింస అంటే ప్రాణుల్ని హింసించకుండా ఉండడం, అన్ని ప్రాణుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. సమత సమచిత్తత అందరిపైన కూడాను సమానమైనటువంటి భావం కలిగి ఉండడం, సమబుద్ధితోటి అందరినీ చూడడము. తుష్టి అంటే తృప్తి పడుతూ ఉండడము. తపః తపస్సు. దానం దానాలు ఇవ్వడము. యశః కీర్తి. అయశః అపకీర్తి. భవంతి ఉత్పన్నమవుతున్నాయి. భావాలు భూతానాం ప్రాణులకు. మత్త ఏవ నా నుండియే. పృథగ్విదాః జన్మ కర్మానుసారం అనేకములైనటువంటి అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఏం చెప్తున్నాడు అనమాట. ఓ అర్జున, ఈ ప్రాణులకు కలిగేటువంటి ఇవి విశేషణాలు చెప్పాడు కదా ఇప్పటివరకును. జన్మ కర్మానుసారం అనేకములైనటువంటి నిశ్చయాత్మక శక్తి, తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, ఆనందము, విచారము, ఉత్పత్తి, ప్రళయము, భయము, భయరాహిత్యము, ప్రాణహింస చేయకుండా సమచిత్తం కలిగి ఉండడము, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఇటువంటి ఈ భావాలన్నీ కూడాను వాళ్ళ యొక్క జన్మ కర్మానుసారంగా నా వల్లనే వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకి కలిసి
ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. శమము సత్యము బుద్ధియు దమము భయము నభయము సుఖము దుఃఖము జ్ఞానము సహనమును ప్రళయముత్పత్తి యశము నపయశములు భవము భావ తపదానములు అహింస సమతయును తుష్టియను నట్టి సకలమైన భావములు జీవులకు కలుగు నా వలనను వారి జన్మల కర్మల ఫలముగాను తెలుసుకొనమయ్య పల్గున తిరుగులేదు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. శమము సత్యము బుద్ధియు దమము భయము నభయము సుఖము దుఃఖము జ్ఞానము సహనమును ప్రళయముత్పత్తి యశము నపయశములు భవము భావ తపదానములు అహింస సమతయును తుష్టియను నట్టి సకలమైన భావములు జీవులకు కలుగు నా వలనను వారి జన్మల కర్మల ఫలముగాను తెలుసుకొనుమయ్య పల్గున తిరుగులేదు. ప్రాణహింస ఈ శ్లోకం యొక్క భావం. ప్రాణహింస చేయకుండా అంటే అహింస, సమచిత్తత, సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండడము, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలైనటువంటి అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి భావాలు, అంటే ఒకదానికి పోలిక లేనివి వ్యతిరేక్తమైనటువంటి అనేకమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ కర్మ అనుసారంగా వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ యొక్క కర్మల యొక్క ఫలితం ప్రకారంగా వాళ్ళకి నా నుంచే కలుగుతున్నాయి సుమా అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 6వ శ్లోకంలో చూద్దాం. మహర్షయ సప్త సర్వే చత్వారో మనవస్తథా మద్భావా మనసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహర్షయ సప్త సర్వే చత్వారో మనవస్తథా మద్భావా మనసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవః తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. మహర్షయ సప్త అంటే సప్త ఋషులు. ఎవరు వారు? భృగు మహర్షి, మరీచి మహర్షి, అత్రి మహర్షి, పులహ మహర్షి, అంగిర మహర్షి, క్రతు మహర్షి, పులస్త్య మహర్షి. ఈ 7 అవ్వచ్చు, లేదా మరీచి మహర్షి, అంగిర మహర్షి, అత్రి మహర్షి, పులస్త్య మహర్షి, పులహ మహర్షి, క్రతు మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ వారు కానీ వీళ్ళంతా ఎవరు? పూర్వకాలం వాళ్ళైనటువంటి చత్వారో సనకాది మహర్షులు. వాళ్ళు 4 ఉన్నారు. ఎవరు? సనకుడు, సనందుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని 4. ఎవరన్నమాట? సనక మహర్షి, సనందన మహర్షి, సనత్కుమార మహర్షి, సనత్సుజాత మహర్షి 4. ఈ 4 ఎప్పుడు వారికి ఎటువంటి వరం ఉందంటే ఎప్పుడు ఒక 5 సంవత్సరాల పిల్లల్లాగే వీళ్ళు ఉంటారన్నమాట. ఆ బాలుర్లాగే అంతే, ఎంతకాలమైనా కూడా అలాగే కనబడతారన్నమాట. మనవహ అంటే మనువులు. వీళ్ళెవళ్ళు? స్వయంభూవు మొదలైనటువంటి మనువులు. వీళ్ళెంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. వాళ్ళు ఎవళ్ళెవళ్ళు? స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు యొక్క పేరుపైనే ఇప్పుడు మనకి ఈ వైవస్వత మంత్రం నడుస్తూ ఉందన్నమాట. ఈ మనువుల పేరు మీదే మన్మంత్రాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత సావర్ణ్య మనువు, దక్ష సావర్ణ్య మనువు,
బ్రహ్మ సావర్ణిమనువు, ధర్మ సావర్ణిమనువు, రుద్ర సావర్ణిమనువు, దేవ సావర్ణిమనువు, ఇంద్ర సావర్ణిమనువు, ఇలాగ వీరు 14 మంది ఉన్నారు. ఈ 14 మనువులు ఈ 14 మనువుల పేరుపైనే 14 మన్వంతరాలు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 14 మన్వంతరాలు మళ్ళీ మొదటి నుంచి మొదలవుతాయన్నమాట. తథా మరియు మద్భావాహ నా ప్రభావాన్ని కలిగిన వారు, మానసాహ నా సంకల్పం నుండి, జాతాహ పుట్టినవారు, జాతాహ పుట్టినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు, ఏషాం వీరి నుండే లోకే ఈ జగత్తులో, ఇమాహ ఈ యొక్క ప్రజా చరాచర జగత్తు మొత్తం పుట్టింది. అంటే ఏం చెప్తున్నాడు అన్నమాట, భృగువు మొదలైనటువంటి సప్త మహర్షులు, వారికంటే పూర్వం ఉన్నటువంటి సనకాది మహర్షులు, స్వయంభువు మొదలైనటువంటి మనువులు, బ్రహ్మ, వీళ్ళంతా కూడా నా సంకల్పం వల్ల జన్మించారు. వీళ్ళంతా నా మానసపుత్రులు, అంటే నా మనస్సు నుంచి వీళ్ళందరూ జన్మించారు, నా సంకల్పంతో జన్మించారు కాబట్టి నా మానసపుత్రులు. వీరందరిపైన కూడా నా యొక్క ప్రభావం ఉంటుంది. ఈ వీళ్ళ నుంచే ఈ చరాచర జగత్తు మొత్తం పుట్టింది అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. జగతి కారకులైనట్టి సప్త ఋషులు, అంతకన్నను పూర్వులౌ మనువులు 14 సనకాది ఋషులు, 4 బ్రహ్మయును కూడా నా నుండి ప్రభవముందే. పద్యం మళ్ళీ ఇంకొకసారి. జగతి కారకులైనట్టి సప్త ఋషులు, అంతకన్నను పూర్వులౌ మనువులు 14 సనకాది ఋషులు, 4 బ్రహ్మయును కూడా నా నుండి ప్రభవముందే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం, భృగువు మొదలైనటువంటి సప్త మహర్షులు వాళ్ళ పేర్లను ఇందాక తెలుసుకున్నాము. అలాగే అంతకంటే పూర్వమైనటువంటి సనకాది మహర్షులు 4, సనక సనందాది మహర్షులు 4, స్వయంభువు మొదలైనటువంటి 14 మంది మనువులు, బ్రహ్మదేవుడు, వీళ్ళంతా కూడా నా యొక్క సంకల్పం ద్వారా జన్మించారు. వాళ్ళంతా నా యొక్క మానసపుత్రులు. వారందరూ కూడా నా ప్రభావం కలిగి ఉన్నవాళ్ళు. వారి అందరిపైన కూడా నా ప్రభావం ఉంటుంది. వీరందరి నుండే ఈ చరాచర జగత్తు మొత్తం పుట్టింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 7వ శ్లోకంలో చూద్దాం. ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. ఏతాం విభూతిం యోగంచ మమ యః వేత్తి యో వేత్తి తత్వతః సహ అవికంపేన సోవికంపేన అవుతుంది. యోగేన యుజ్యతే అత్ర నా సంశయ, నాత్ర సంశయాలో నా అక్కడికి వెళ్తుంది, సంశయ దగ్గరికి వెళ్తుంది అనమాట. అత్ర నా సంశయ. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఏతాం ఇటువంటి, విభూతిని అంటే నా యొక్క మహిమలని, యోగంచ యోగాన్ని, మమ నా యొక్క, యహ ఎవరు, వేత్తి తెలుసుకుంటాడో, ఎలా తెలుసుకుంటాడు, తత్వతః యథార్థంగా తెలుసుకుంటాడు, సహా అతడు, అవికంపేన చలనం లేని, యోగేన యోగం చేత, యుజ్యతే కూడినవాడవుతున్నాడు, అత్ర ఈ విషయంలో న సంశయ సందేహం లేదు అని చెప్తున్నాడు అనమాట. అర్జున, ఎవరైతే నా యొక్క విభూతిని అంటే నా మహిమని, యోగాన్ని, నా యొక్క యోగాన్ని యథార్థంగా ఎవరైతే గ్రహిస్తాడో అతడు అచంచలమైనటువంటి యోగం చేత కూడినవాడవుతుంటాడు.
ఈ విషయంలో సందేహం లేదు. అతను నిశ్చల భక్తియుతుడు అవుతాడు. నిశ్చలంగా నాయందే భక్తి కలిగి ఉంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. నా విభూతియును మరియు నాదు యోగమును యథార్థంబుగా తెలుసుకొను మనుజుడు అచలమైనట్టి యోగమునందు కూడియుండు సందేహము వలదు నిందు పార్థ. పద్యం బళ్ళి ఇంకోసారి. నా విభూతియును మరియు నాదు యోగమును యథార్థంబుగా తెలుసుకొను మనుజుడు అచలమైనట్టి యోగమునందు కూడియుండు సందేహము వలదు నిందు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం, ఎవరు నా యొక్క మహిమల్ని, విభూతిని, మహిమల్ని, యోగాన్ని, నా యొక్క యోగాన్ని ఎవరైతే యథార్థంగా పూర్తిగా చక్కగా తెలుసుకుని ఉంటాడో అతడు అచంచలమైనటువంటి యోగం చేత భక్తితోటి కూడి ఉంటాడు. అటు విషయంలో సందేహం లేదు. నాకు భక్తుడై ఉంటాడు, అటువంటి విషయంలో సందేహం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరమాత్మార్పణమస్తు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.